అందరికీ నమస్కారం. తెలంగాణలో భూమి ఉన్నవాళ్లకు వాళ్ళ హక్కులు తెలుసుకోవడానికి సెక్షన్ 4 అనేది చాలా చాలా ముఖ్యం. దాని గురించే ఈరోజు మనం సింపుల్గా మాట్లాడుకుందాం. వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాని చింతించకండి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మీకంతా క్లియర్గా అర్థమైపోతుంది. మొదటగా ఈ ప్రశ్న వేసుకుందాం. మీ ల్యాండ్ రికార్డులో ఏదైనా పొరపాటుందా? చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది కదా. ఈ సమస్యలు మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రామయ్య అనే ఒక రైతు, సురేష్ అనే ఒక ఎక్స్పర్ట్ మధ్య జరిగే సంభాషణను చూద్దాం. రామయ్య తన భూమి రికార్డుల గురించి టెన్షన్ పడుతుంటే సురేష్ దానికి సొల్యూషన్ ఇస్తున్నారు. ఇప్పుడు సురేష్ చెప్పింది విన్నారు కదా. ఎవరి భూమి ఎంతుంది, దానిమీద హక్కు ఏంటి అని ప్రభుత్వం పక్కాగా రికార్డ్ చెయ్యాలి. దాన్నే మనం రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ROR అంటాం. భూమికి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోండి ఈ డాక్యుమెంట్ ఎంత ఇంపార్టెంటో. సరే, ఇంతకీ ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ROR అంటే ఏంటి అసలు? భూమి ఉన్నవాళ్లకు ఇది చాలా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. రామయ్యలాగే చాలామందికి దీనిమీద డౌట్స్ ఉండొచ్చు. మరి సురేష్ దాన్ని ఎంత సింపుల్గా వివరిస్తున్నారో చూద్దాం రండి. సో ROR అంటే ఒక ఊళ్ళో ఉన్న ప్రతి భూమికి సంబంధించిన అఫీషియల్ రికార్డ్ అన్నమాట. ఇందులో ఓనర్ పేరు, భూమి ఎంత ఉంది, దానిమీదున్న రైట్స్ అన్నీ క్లియర్గా రాసుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ భూమి మీదే అని ప్రూవ్ చేసే అత్యంత పవర్ఫుల్ డాక్యుమెంట్ ఇదే. మరి చట్టం ప్రకారం ఒక RORలో ఏమేముండాలి చూద్దాం. ఓనర్ పేరు, భూమి ఎంతోంది, హక్కులు ఏంటి, దానిమీదేమైనా అప్పులు, బాధ్యతలు ఉన్నాయా, ఇలా ప్రతీదీ స్పష్టంగా ఉండాలి. మీరు మీ రికార్డులను చెక్ చేసుకునేటప్పుడు ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఇదిగో ఇది చాలామందికి వచ్చే డౌట్. రామయ్య అడిగింది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మళ్లీ భూమిని కొలిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది చాలామందికుండే టెన్షన్. దీనికి సురేష్ ఏం సమాధానం చెప్పారో చూద్దాం. రీసర్వే జరిగినప్పుడు ఏమవుతుందో సురేష్ క్లియర్గా చెప్తున్నారు. సర్వే అయిపోయాక పాత రికార్డుల ప్లేస్లో కొత్త సర్వే ప్రకారం తయారుచేసిన రికార్డే అఫీషియల్ అవుతుంది. అంటే లీగల్గా కొత్త సర్వే రిజల్ట్స్కే వాల్యూ ఉంటుంది. పాత రికార్డ్ ఇక పక్కకెళ్ళిపోతుంది. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ రోజుల్లో అంతా డిజిటల్ కదా. మరి భూమి రికార్డుల సంగతేంటి? వీటినిప్పుడు ఎక్కడ చూసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? దాని గురించే ఇప్పుడు సురేష్ వివరిస్తున్నారు. చూశారా, ROR ఇప్పుడు కేవలం ఒక కాగితం కాదు, అది ఒక డిజిటల్ ఎంట్రీ. అంటే అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైనా సరే ఎక్కడ నుంచైనా అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల పని ఈజీ అవడమే కాదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తుందో కదా. ఇక్కడ సురేషు 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. ఒకటి, వ్యవసాయం చెయ్యని భూములు అంటే ఆబాదీ ల్యాండ్స్కి సపరేట్గా ROR మెయింటైన్ చేస్తారు. ఇక రెండోది, 2020లో కొత్త చట్టం వచ్చింది కదా. ఆ చట్టం ప్రకారం కొత్త ROR రెడీ అయ్యేంతవరకు పాత రికార్డులే చెల్లుబాటవుతాయి. అంటే మార్పు జరిగే టైంలో మీ రికార్డులు ఎక్కడికి పోవు, గ్యాప్ అనేది ఉండదన్నమాట. ఇది చాలా ముఖ్యమైన హామీ. ఓకే, ఇప్పుడు వరకు అంతా బేసిక్స్. ఇప్పుడు మనం అసలు విషయానికి, చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. రామయ్యలాగే చాలామంది ఎదుర్కొనే అసలు సమస్య, రికార్డులో తప్పులుంటే ఏం చెయ్యాలి? దీనికొక క్లియర్ సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, భూమి రికార్డ్స్లో తప్పులో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మీ పేరుగాని ఇతర వివరాలుగాని తప్పుగా ప్రింట్ అవడం. దీన్ని తప్పుడో ఎంట్రీ అంటాం. రెండోది, మీకు భూమి మీద హక్కు ఉన్నా అసలు మీ పేరే రికార్డ్స్లో లేకపోవడం. దీన్ని తప్పిపోయిన ఎంట్రీ అంటాం. మీ ప్రాబ్లం ఈ రెండింటిలో ఏంటో కరెక్ట్గా తెలుసుకుంటే దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ ఈజీ అవుతుంది. సరే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది, కానీ దాన్ని సాల్వ్ చెయ్యాలి కదా. మరేం చెయ్యాలి? దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు సురేష్ వివరిస్తారు. రామయ్య మనందరి తరపున అడుగుతున్నాడు చూడండి, ఈ కరెక్షన్ ప్రాసెస్కి స్టెప్స్ ఏంటి అని. అందరూ కోరుకునేదిదే కదా, ఒక సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెక్ లిస్ట్. భూమి రికార్డులో తప్పుల్ని సరిచేయడానికి ముఖ్యంగా 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు తప్పేంటో పక్కాగా గుర్తించాలి. సెకండ్, మీది తప్పుడెంట్రీనా లేక తప్పిపోయిన ఎంట్రీనా, దాన్ని బట్టి ఏ సెక్షన్ కింద అప్లై చేయాలో డిసైడ్ అవ్వాలి. థర్డ్, మీ అప్లికేషన్తో పాటు బలమైన ప్రూఫ్స్ అంటే డాక్యుమెంట్స్ అన్ని జతచేసి ఆఫీసర్కివ్వాలి. ఇక ఫోర్త్, ఒకవేళ ఆఫీసర్ నిర్ణయం మీకు నచ్చకపోతే అప్పీల్ చేసుకునే హక్కు మీకుందని గుర్తుంచుకోవాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఈ ప్రాసెస్ మొత్తంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రూఫ్స్.
డాక్యుమెంటరీ ప్రూఫ్. మీ హక్కును నిరూపించేందుకు సరైన పత్రాలు మీరివ్వలేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా కీలకం. మరి ఎలాంటి ప్రూఫ్స్ కావాలి అంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. సేల్ డీడ్, వీలునామా, కోర్ట్ ఆర్డర్, 38E సర్టిఫికేట్, ORC లాంటివి. ఇలా మీ హక్కును చట్టపరంగా నిరూపించే ఏ డాక్యుమెంట్ అయినా సరే చాలా బలంగా పనిచేస్తుంది. ఇవి మీ కేసును స్ట్రాంగ్ చేస్తాయి. చివరగా ఈ విశ్లేషణలో మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక్క ప్రశ్నలో ఉంది. మీ రికార్డ్ను మీరు ఎప్పుడైనా సరిగ్గా చెక్ చేసుకున్నారా? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీ హక్కును మీరే కాపాడుకోవాలి. వేరే ఎవ్వరూ మీకోసం ఆ పని చెయ్యరు. కాబట్టి చురుగ్గా ఉండండి, మీ హక్కులను పరిరక్షించుకోండి.